నమస్తే వై న్యూస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భూ సమస్యలకు గతంలో ఉన్న సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి చిన్న చిన్న లోటుపాట్లను అధిగమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భూభారతి వెబ్సైట్ ప్రారంభమై దాదాపు సంవత్సరం కావస్తుంది. అయితే ఏప్రిల్ 14, 2025 సంవత్సరంలో ప్రారంభమైన భూభారతి తర్వాత మే 5వ తారీఖు ప్రజాపాలన ద్వారా సాదా బైనామాల గురించి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి రైతుల సమస్యలను అప్లికేషన్ ద్వారా తీసుకొని ప్రాసెస్ చేస్తూ ఈ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా భూభారతి ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది. అదేవిధంగా భూభారతిలో ఉన్నటువంటి గతంలో ఉన్న సాఫ్ట్వేర్లో లేని కొత్త ఫీచర్స్ ఈ భూభారతిలో ఏమున్నాయని చెప్పేసి సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవరావు సార్తో ఉన్నాము. వారిని అడిగి తెలుసుకుందాం అసలు భూభారతి ఎప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ కాబోతుంది, సాదా బైనామాలు ఎప్పటి నుంచి చేయబోతున్నారని చెప్పేసి సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నించాం. సార్ నమస్తే సార్. సార్ అది యాక్చువల్గా ముందుగా భూభారతికి వెళ్ళే ముందు సార్ కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో ముఖ్యంగా రెండోసారి సీఎం అయిన తర్వాత కేసీఆర్ గారు ఏ పోలీస్ స్టేషన్ చూసినా, ఏ ఎంఆర్ ఆఫీస్ చూసినా, ఏ కలెక్టర్ ఆఫీస్ చూసినా కూడా ఎక్కువ భూ సమస్యలు ఉన్నాయి. ఈ భూ సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం చూపెట్టాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆలోచించి ధరణి పోర్టల్ను తీసుకురావడం జరిగింది సార్. ముఖ్యంగా దళారుల వ్యవస్థను తగ్గించాలి, రైతే డైరెక్ట్గా ఆన్లైన్ వ్యవస్థ ఉంటే ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్ చేసుకోవచ్చు, అదేవిధంగా అవినీతిని రూపుమాపాలి, డిజిటలైజ్ చేయాలనే ఉద్దేశంతో ధరణి పోర్టల్ని మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి తహసీల్ ఆఫీస్లో 2020 అక్టోబర్ 29వ తారీఖు ప్రారంభించారు సార్. అయితే ఎంతవరకు ధరణి పోర్టల్లో ప్రజలకు సేవలు అందించింది, ఎంతవరకు అందించింది సార్? అది దాన్ని ఇచ్చిపెట్టండి. ఇప్పుడైతే కరెంట్గా ఇప్పుడు భూభారతి నడుస్తుంది. భూభారతి టోటల్లీ అక్కడ ఏంటంటే మాకు అప్పీల్ వ్యవస్థ ఉందండి. ఎక్కడైతే ఎంఆర్ఓ తహసీల్ ఆఫీస్లో ఏదైతే పిటిషన్స్ డిస్పోజ్ అవుతాయో ప్రాపర్గా డిస్పోజ్ అయితే నో ప్రాబ్లం. ఎవరన్నా అగ్రీడ్ అయితే, ఎవరన్నా ప్రాబ్లం అయ్యి ఆర్డర్ ఆఫ్ తహసీల్దార్ సరిగ్గా చేయకపోతే ఒక అప్పీల్ వ్యవస్థనే వచ్చింది భూభారతి. సో తహసీల్దార్ ఏదైతే ఇస్తాడో ఆర్డర్, దాని మీద ఆపోజిట్ పార్టీ ఏదైతుందో సమ్ ఎక్స్ పార్టీ కెన్ అప్రోచ్ టు ది ఆర్డీఓ ఆఫీస్. సో అప్పీల్ ఉంటుంది. ఆర్డీఓ ఆఫీస్లో కూడా పరిష్కరించి చేయగలుగుతుంది. ఏదైతే ఉందో తప్పులు ఏవైతే ఉన్నా కూడా తప్పులు దాన్ని డిస్పోజ్ చేయడం, కరెక్ట్గా చేయడం. ఒకవేళ ఆర్డీఓ ఆఫీస్లో కూడా అగ్రీవ్డ్ అయితే దే కెన్ గో టు ది కోర్ట్, మన కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళొచ్చు. సో అట్లా 3 అంచెలు ఉన్నాయన్నమాట. అక్కడ కలెక్టర్ గారి దగ్గర పోకపోతే గవర్నమెంట్లో కూడా అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ ఈచ్ అండ్ అప్లికేషన్ అవుతుందో అక్కడ భూభారతి అనేది మంచి కాన్సెప్ట్, మోస్ట్లీ డిస్పోజ్ అవుతున్నాయి అన్నమాట. ఇది సార్ అయితే ధరణి పోర్టల్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి అక్కడ ప్రభుత్వం TM33 అని కొన్ని మాడ్యూల్స్ తీసుకొచ్చింది సార్. నేను కమెంట్ చేయను అవన్నీ, బికాస్ ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ ది సార్. అంటే ఏమంటారు దాన్ని, డిఫరెన్స్ బిట్వీన్ ధరణి అండ్ భూభారతి అని చెప్పండి, భూభారతి మాట్లాడతాం సార్. అయితే భూభారతిలో కూడా అంటే ఇప్పుడు ముఖ్యంగా అందులో 22A ఉన్నాయి కదా సార్, ప్రొహిబిటెడ్ ల్యాండ్స్లో ఒరిజినల్ పట్టాలు కూడా అందులో అయినాయి. ఈ భూభారతి ద్వారా ఆ సమస్యలు చేస్తున్నాం కదా మేము. ప్రొహిబిటరీ కూడా ఉంటాయి కొన్ని, అవి కూడా మేము టేకప్ చేస్తున్నాం. అంటే ప్రజాపాలన తీసుకున్న దరఖాస్తుల మీద ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది సార్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా? ఇది డైనమిక్ ఇన్ నేచర్, వస్తూనే ఉంటాయి. ఒక సర్వే నెంబర్ ఉంటుంది, ఆ సర్వే నెంబర్లో 10 ఎకరాలు ఉంటుంది, 1 ఎకరం ప్రాబ్లం ఉంటుంది, కానీ మొత్తం 10 ఎకరాలు కూడా ప్రొహిబిటరీ పెట్టారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్లో కొన్ని ఉంటాయి. ఆ మండలం నుంచి అప్లికేషన్స్ వస్తాయి, అవి డిస్పోజ్ చేస్తాయి. ఇప్పుడు ఈ ఏప్రిల్ 14th నుంచి అంటే అఫీషియల్గా ఈ భూభారతి స్టార్ట్ అయిన కానీ 2020 నుంచి ఇప్పటివరకు మన జిల్లా వ్యాప్తంగా ఎన్ని వస్తారు అంటే జిల్లా గురించి నేను మాట్లాడాను. నా డివిజన్లో కూడా మోస్ట్లీ న్యూమరస్ ఆఫ్ అప్లికేషన్స్ డిస్పోజ్డ్, అట్లేం లేదు, అది మంచిగా నడుస్తుంది. సో ముందు మాకు ఒక 400 అప్లికేషన్స్ పెండింగ్ ఉంటున్నాయి నా లాగిన్లో. నౌ యూ కెన్ సీ నియర్లీ 100 ఉంటుంది, 100, 190. అంటే డైనమిక్ ఇన్ నేచర్ అది. పీడీసీలు ఏవైతే ఉంటాయో అవన్నీ వస్తూ ఉంటాయి. అంటే వేరే లైక్ ఉంటాయి, అందులో కూడా వస్తూ ఉంటాయి అప్లికేషన్స్.
సతీష్ అన్న, ముఖేష్ అన్న గ్రామాలలో కానీ. ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది సార్, ఈ భూభారతి వచ్చింది ఇంకా ఇంతవరకు ఏం చేయట్లేదు అని ప్రజలలో చిన్న లేదు కన్ఫ్యూజన్. లేదు లేదు, యూ కెన్ సీ ద రిజల్ట్స్, డిస్పోజల్ ఆఫ్ పెండెన్సీ. చాలా మేము మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సారు ఎవ్రీ వీక్ రివ్యూ ఉంటుంది మాకు. సో హౌ మచ్ యూఆర్ డిస్పోజ్, ఎంత పెండింగ్ ఉంది, ఎందుకు పెండింగ్ ఉంది. సో మొన్న 2 days బ్యాక్ కూడా సార్ ఈచ్ అండ్ ఎవ్రీ డివిజన్ 3 డివిజన్లో కూడా ఆడియోస్ పిలిపించి, తహసీల్దార్ పిలిపించి దగ్గరుండి సార్ లాగిన్, జేసీ గారు లాగిన్, నా లాగిన్ అన్నీ చూసుకొని పెండెన్సీ అనేది తీసేసినాం. అంటే ఇప్పుడు అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో భూమి రిజిస్ట్రేషన్లు అలాంటివి అంటే ఒక చిన్న ఉన్నది సార్ ఊహాగానాలు. అయితే ప్రతి గ్రామంలోకి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న సమస్యలు ఆ గ్రామంలోనే మొన్న ప్రజాపాలన నిర్వహించినట్టు అవును, అక్కడే భూ సమస్యలు చేస్తారని ఒక చిన్న ఊహాగానం ఉంది. అది ఎప్పుడు ప్రారంభం కాబోతుంది? ప్రారంభం అయింది ఆల్రెడీ వీఆర్ డిస్పోజ్ చేస్తూనే ఉన్నాం. అది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఎస్ సార్. ఇప్పుడు మనకు ఎట్లా ఉంటుంది, వాటర్ ట్యాంక్ ఎట్లుంటుంది, నీళ్ళన్నీ అయిపోతే మళ్ళీ మనం బోర్ వేస్తాం ట్యాంక్ నిండడానికి. సేమ్ థింగ్, అప్లికేషన్స్ వస్తుంటాయి, డైనమిక్ ఇన్ నేచర్, మేము డిస్పోజ్ చేస్తూనే ఉంటాం. అది ఓకే సార్. అంటే గ్రామాలలోకి వెళ్ళి అక్కడే ఒక ఇప్పుడు ప్రజాపాలన అప్పుడు నిర్వహించి చేసినాం కదా, అదే ఓన్లీ అప్లికేషన్స్ తీసుకున్నాం సార్. అంటే ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మా జీపీఓ లెవెల్లో మేము డిస్పోజ్ చేస్తున్నాం. జీపీఓ అండ్ తహసీల్దార్ లెవెల్లో ఈచ్ అండ్ ఎవ్రీ తహసీల్ ఆఫీస్లో కూడా డిస్పోజ్ చేస్తున్నాను. అంటే కొత్తగా అయితే ఏర్పాటు చేసేది ఏమి లేదు. అప్పుడు తీసుకున్న అప్లికేషన్స్ని ప్రాసెస్ చేసుకుంటూ సమస్యలు డిస్పోజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. మీరు చూడండి, ఎవ్రీ మండే కూడా మనకు ప్రజావాణిలో కూడా మనకు అప్లికేషన్స్ తగ్గినాయి మోస్ట్లీ. అవి ఏవైతే మొండి కేసులు ఉంటాయి కొన్ని, కానీ కోర్టు కేసెస్ ఉంటాయి. ఈవెన్ ద పిటిషనర్ ఏం చేస్తాడు, కోర్టు కేసు పక్కన పెట్టి నాది ఈ సమస్య ఉందని చూస్తే తర్వాత మా తహసీల్దార్ ఎండార్స్మెంట్ ఇస్తాడు అందులో కోర్టు కేసు ఉందని. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పిటిషన్ చూపించారు, ఆ ఎండార్స్మెంట్ చూపించారు, మళ్ళీ తెల్ల కాగితం మీద మళ్ళీ అప్లికేషన్ ఇస్తారు. సో అదొకటి ఉంటుంది. ఆ కోర్టు కేసు మనం వీ కాంట్ డూ ఎనీథింగ్. కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినాక దాంతోపాటు మేము అనుగుణంగా మేము డిస్పోజ్ చేస్తాం. సో ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కేసెస్, అట్లేం లేదు. ఎవ్రీ విలేజ్లో కూడా యూ కెన్ ఫైండ్ 5 to 10 కేసెస్ ఉంటాయి. అంటే ఇప్పటి వరకు అయితే ఫుల్ ఫ్లెడ్జ్గా నడుస్తుంది. Yes. ఇంకా ఊళ్ళల్లో కొంత అవగాహన లేక ఇంకా ఇదే చెప్తున్నారు సార్, భూభారతి ఇంకా ఎప్పుడు నడుస్తుంది. మీ దగ్గర ఏమన్నా మీ దగ్గరకు వస్తే పిటిషనర్స్ వస్తే దయచేసి తీసుకురండి. అప్పటిదప్పుడే ఏముందో చూసి పనన చేస్తాం, తోవన చూపిస్తాం. థ్యాంక్ యూ సార్. చూశారు కదా, భూభారతి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నడుస్తుంది. గతంలో ఏర్పాటు చేసినటువంటి ప్రజాపాలన ద్వారా రైతులకు ఉన్నటువంటి సమస్యలను ఆ ప్రజాపాలనలో దరఖాస్తుల ద్వారా స్వీకరించి వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ప్రతి వారం ప్రతి రోజు వాటిపైన డిస్పోజ్ చేసుకుంటూ సమస్య లేకుండా తీరుస్తున్నామని చెప్పేసి సూర్యాపేట ఆర్డీఓ గారు తెలియజేయడం జరిగింది. మీకు ఏమైనా సమస్యలు ఉంటే డైరెక్ట్ ఎంఆర్ ఆఫీస్ కానీ లేకపోతే కలెక్టర్ ఆఫీస్ కానీ లేకపోతే ఆర్డీఓ సార్ దగ్గరికి వచ్చి కలవమని చెప్పి సార్ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.